పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. చేతికి అందుకు వచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోతున్నారు. అమెరికాలో సుదీక్ష, హంపీలో అనన్య, ఇలా ఈ ఇద్దరి కథలు కూడా ఎంతో మందిని కదిలించి వేస్తూ ఉన్నాయి. సుదీక్ష కోణంకి కేసులో అనేక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసుకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. సుదీక్ష కోణంకి, అలాగే డాక్టర్ అనన్య, వీళ్ళిద్దరు కూడా అసలు జీవితం పట్ల ఎంతో ఆశలున్న పిల్లలు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి పిల్లలు ఇలా అర్ధాంతరంగా అదృశ్యం అయిపోయారు. ఏమంటారు ఈ కథల గురించి మీరు? చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. మనం ఎంత పైన అయ్యో పాపం, అయ్యో ఇలా జరిగిందా అలా జరిగిందా, ఆవిడ కష్టం ఎవరు తీరుస్తారు అని మనం మాట్లాడతాం. కానీ మనము మూమెంటరీగా మాట్లాడతాం, తర్వాత మనకు సంబంధం లేదు ఆ విషయంతో. కానీ కన్న తల్లి మట్టుకు తను చనిపోయే వరకు ఆ కడుపు తీపి అంటారు కదా, అది అసలు ఇంకా వాళ్ళు కోలుకోవడం అనేది ఉండదు. పైకి కోలుకున్నట్లుగా పైకి కనిపిస్తారు, కానీ వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఆ కొడుకు ఆ కూతురు గుర్తొస్తూనే ఉంటారు. ఇంకా అది దాన్ని అలా అక్కర్లేదు, అలా కాదు ఇలా కాదు అని మనం మాట్లాడినంత మాత్రాన ఏదో ఉపశమనానికి ఆ నిమిషానికి పనికొచ్చే మాటలే, కానీ వాళ్ళు దాని నుంచి వాళ్ళ జీవితంలో కోలుకోలేరు. పైగా జన్ ఫిలాసఫీలో కూడా ఒకటి ఉంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి ఈ ప్రపంచంలో అంటే తల్లిదండ్రుల ముందే పిల్లలు పోవటం. ఇది ఎందుకంటే మామూలుగా ఏంటి, ఫస్ట్ తల్లిదండ్రులు చనిపోతారు, తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు చనిపోతారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు చనిపోతారు. ఇది మనం ఒక క్రమంలో వరుస క్రమంలో చూస్తాం, జీవిత విధానానికి చూస్తాం. అంటే నిండు నూరేళ్ళు అంటాం. మరీ నిండు నూరేళ్ళు ఉన్నా ఉండకపోయినా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు ఎవరికి తోచినంత. మరీ 60 ఏళ్ల లోపు లేకపోతే 65 ఏళ్ళు ఆ ప్రాంతంలోనూ చనిపోతే ఇప్పుడు మనకి లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి, లైఫ్ స్పాన్ కూడా. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనకి 70 ఏళ్ళు అంటే కూడా చిన్నవి అనుకుంటున్నారు. ఒకప్పుడు 70 ఏళ్ళకి చనిపోతే ఆ వృద్ధుడు అనేవాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇలా చనిపోవడం మటుకు బాధాకరం. ఈ రెండు విషయాల్లోనూ పిల్లలిద్దరూ చాలా ప్రతిభావంతులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పిల్లలు. మరి ఎందుకు ఇట్లా జీవితాలు ఇలా అర్ధంతరంగా ముగిసిపోయినాయి అంటే ఒక్కటే కారణం, పిల్లలు తల్లిదండ్రులకి చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఇది పిల్లల్ని ఒక రకంగా, వీళ్ళిద్దరు చనిపోయారని కాదు, మనం ఇదంతా మాట్లాడేది ఎందుకు అంటే బతికున్న వాళ్ళకి ఏదైనా కనువిప్పు కలుగుతుందా అని మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం మాట్లాడేది చనిపోయిన వాళ్ళు వినరు, వాళ్ళ తాలూకు మనుషులకి మనం మాట్లాడేది ఉపశమనం కలుగుతుందో లేదో కూడా మనకు తెలియదు. కానీ వాస్తవంగా కావాల్సింది ఏంటి అంటే ఎవరికైనా ఇంతన్నా చెవిలో వేసుకుంటే గనక, వింటే, వినదలుచుకుంటే, అర్థం చేసుకోగలిగితే యంగ్ జనరేషన్ ఏం ఆలోచించాలి అనేదే ఇక్కడ పాయింట్. ఈ యంగ్ జనరేషన్ ఏం ఆలోచించాలి అంటే, నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నా, దీనివల్ల నాకేమైనా అపాయం జరుగుతుందా, నాకేదైనా ప్రమాదం జరుగుతుందా, నేను చేసే పని కరెక్టా కాదా, చట్ట వ్యతిరేకం అవునా కాదా, ఇలా ఒక 4-5 రకాల ఆలోచనలు కనుక వచ్చాయనుకోండి, వాళ్ళకి ప్రమాదం జరగదు, వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళు నలుగురిలో అనవసరంగా మాటలు పడరు. ఇవన్నీ చూసి తల్లిదండ్రులు ఏడవకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం, మీరేం చేస్తున్నారు మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఎవరితో ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నామో వాళ్ళు ప్రమాదకారులు కాదు అనే క్లారిటీ ఉండాలి. అలాగే మనం ఏమి నష్టపోతాం ఈ పని చేసినందువల్ల అనే దాని విషయంలో క్లారిటీ ఉండాలి. అలాగే నా జీవితంలో నాకున్న లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యానికి నేను చేయబోయే
ఒక అది ఎంటర్టైన్మెంట్ అనండి, హ్యాపీనెస్ అనివ్వండి, లేకపోతే చిల్ అనివ్వండి, ఇప్పుడు చాలా మాటలు వచ్చేసేసినాయి కదా, హ్యాంగ్ అవుట్ అవ్వటం, ఏదన్నా చెయ్యండి మీరు. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రమాదంలో పడని స్థాయి ఒకటి ఉంటుంది. అమెరికా అయినా అనకాపల్లి అయినా అపాయం ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రదేశంలో అది మనకి అపాయం జరిగిన ప్రదేశం అవునా కాదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మట్టుకు మనదే. కనీసం తల్లిదండ్రులకి సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, మనం ఎవరితో వెళ్తున్నాం, మనం ఆ వెళ్ళే వ్యక్తులు మనకేదైనా డేంజర్ ఉంది, ఏదైనా అపాయం ఉంది అంటే వాళ్ళు మనల్ని రక్షించే వాళ్ళేనా, అసలు మనం చేస్తున్న పని కరెక్టేనా, అసలు ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రమాదకరము అన్నప్పుడు పక్క వాళ్ళు రక్షించలేదు అనేది కూడా మనం అనలేము. అసలు మీరు ఆ ప్రమాదంలోకి వెళ్లకుండా చూసుకోగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం, ఏ ప్రదేశం ఏంటి అని, దాని టోపోగ్రఫీ ఏంటి, దాని జియోగ్రఫీ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది చూసుకోవాలి. అసలు ఎందుకు వెళ్తున్నాం. ఇప్పుడు అనన్య ఎక్కడైతే నీళ్ళల్లో పడిందో ఆ ప్లేస్లో ఇప్పటికీ 50 మంది అయినా చనిపోయారంట. చూడండి, దాని హిస్టరీ అసలు విషయం తెలుసుకోలే. నేను ఇప్పుడు ఆ నైసర్గిక స్వరూపం తెలుసుకుంటే, ఆ జియోగ్రఫీది కనుక తెలుసుకుంటే, ఇది ఏంటి అసలు కిందే ఉంది, పక్కనే ఉంది, వెనకే ఉంది, ఒకవేళ నేను ఏదైనా సాహసం చేస్తే నాకు సేఫ్టీ ఉంటుందా ఉండదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం, సుదీక్ష కోణంకి. ఇలా టూర్లకు వెళ్ళడం చాలా సర్వసాధారణం. అమ్మాయిలే వెళ్తారా, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్తారా, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తారా అనేది డిబేట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న నాగరికతల దృష్ట్యా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్ళడం అనేది పెద్ద వింత విచిత్రం కాదు. కలిసి వెళ్ళినా కానీ మనము చూసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నేను ఉన్న ప్లేసు సేఫ్టీయేనా కాదా, నాకు చుట్టూ ఉన్న వాటి వల్ల ఏమన్నా సేఫ్టీ ఉండదా, లేకపోతే నేను వెళ్ళిన మనుషుల వల్లే నాకు సేఫ్టీ ఉండదా, ఇలాంటి ఆలోచన అయితే ఉండాలి, ముందు చూపు ఉండాలి. లేకపోతే గనక ఇలాగే జరుగుతుంది. సుదీక్ష కోణంకి సంబంధించి 2 వీడియోస్ బయటకు వచ్చాయి మేడం. సుదీక్ష, ఆమెతో పాటు ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు, ఇంకో 2 ఫారినర్స్ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఈ 6 కలిసి ఒక రిసార్ట్స్లో వెళ్తున్న, నైట్ టైంలో వెళ్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. అలాగే సుదీక్ష ఇంకొక అబ్బాయి కలిసి ఆ అలల్లో తిరుగుతున్న విజువల్స్, అలల్లో కొట్టుకు వెళ్తున్న విజువల్స్ కూడా మనకి బయటకు వచ్చాయి. అసలు ఆ తల్లిదండ్రులు కానీ ఎవరైనా చూసి ఎంత బాధపడాల్సిన విషయాలు ఇవన్నీ కూడా, ఎవరు వీటిని సమర్థించేలాగా కూడా లేవు. ఇంకొకటి, అసలు సుదీక్ష తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చేసి మా అమ్మాయి అదృశ్యమై ఇప్పటికే 2 వారాలు గడిచిపోయింది, ఇక ఆమె చనిపోయినట్టుగా ఆయన ప్రకటించండి అని అడుగుతుంటే ఎంత బాధ మేడం తల్లిదండ్రులుగా. అది వాళ్ళకి ఎంత శిక్ష చెప్పండి. అసలు ప్రకటించమని అడగటం కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వటం కరెక్టు. ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి, రేపొద్దున అమ్మాయి వచ్చింది అనుకోండి, ప్రభుత్వం నిర్లక్ష్యం అవ్వదు. సరిగ్గా సర్చింగ్ చేయకుండా, అన్లెస్ అంటిల్ డెడ్ బాడీ దొరికే వరకు మనము డిక్లేర్ చేయదు గవర్నమెంట్, పోలీసులు డిక్లేర్ చేయదు, గవర్నమెంట్ డిక్లేర్ చేయదు. ఇప్పుడు ఆ పాయింట్ని లూప్ హోల్ని పట్టుకునే కదా మొన్నవాడు శవం దొరికితే కదా నేను హంతకుండా అంటారు అని చెప్పి ముక్కలు కట్ చేసి మీర్పేట ఘటన అదే కారణం. ఇప్పుడు డెడ్ బాడీ దొరకందే చనిపోయినట్టు లెక్క కాదు. ఎప్పటికైనా కానివ్వండి, అది ఒక మిస్టీరియస్ డెత్గా మిగిలిపోతుంది తప్పితే, మిస్టీరియస్ ఇన్సిడెంట్గా మిగిలిపోతుంది తప్పితే డెత్ అని చెప్పి ప్రకటించరు. సరే మీరు ప్రకటించండి అంటే వాళ్ళ ఆక్రోశం ఏంటి అంటే తల్లిదండ్రుల ఆక్రోశం. కనీసం మా డెడ్ బాడీనైనా మాకు ఇప్పించండి అనేది వాళ్ళ అభ్యర్థన. ఇప్పటికే చాలా సర్చింగ్ జరుగుతోంది మేడం. పైనుంచి ఏరియల్ వ్యూలో డ్రోన్లతో సర్చింగ్ జరుగుతోంది, బోట్స్తో సర్చింగ్ జరుగుతుంది. అమెరికాలో ఉన్న అన్ని రకాల ఎక్విప్మెంట్ని, టెక్నాలజీని వాడుతున్నారు. ఆ అమ్మాయి బాడీ అలా దొరుకుతుంది. అసలు కాదండి, అక్కడ 2 జట్లుగా విడిపోయారు. మొదటి జట్టు వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆమె ఇంకా అక్కడే ఉందేమో, వస్తుందిలే అని చెప్పి సాయంత్రం వరకు వెయిట్ చేశారు. కానీ ఆమెతో పాటు నీళ్ళలో ఉన్న కుర్రాడు ఏం చెప్తున్నాడు, పెద్ద అల వచ్చింది,
నేను బయటికి రాగలిగాను, తను రాలేదు అని చెప్పినప్పుడు వెంటనే ఆ సంబంధిత అధికారులతో చెప్పుంటే బాగుండేది కదా. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను కనిపించట్లేదు, ఇట్లా ఆలల్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అని వెతికిన తర్వాత ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే ఆ పక్కనేదో దేనికో వెళ్ళి తిరిగి వచ్చింది అనుకోండి, నష్టమేమీ లేదు దానివల్ల. కానీ అతను చెప్పకపోవటం వల్ల ఇవాళ అసలు ఆమె బాడీ కూడా దొరకని పరిస్థితి వచ్చిందంటే అతను సరైన టైంలో చెప్పకపోవటం. పైగా ఈ పిల్లలందరూ చూడండి మేడం, ఎంత డేంజర్ ప్లేసెస్కి వెళ్తున్నారు, అంటే ప్రమాదాలతో ఆడుకుంటున్నారు. అదే అంటే వీళ్ళకి ఉన్న ధైర్యం అదే, మమ్మల్ని ఏం చేస్తుంది, మాకంతా తెలుసు, మమ్మల్ని అసలు ఒకళ్ళు మానిటర్ చేస్తారా, మాకు చెప్తారా. ఎంతమంది అండి గోవా వెళ్ళి గోవాలో చచ్చిపోయింది. సుదీక్ష, అనన్య ఇద్దరు కూడా 20-25 వయసు పిల్లలు. మీరు రజిత మైనంపల్లి గారి కూతురు ఈ అనన్య, మీరు ఆవిడ్ని కలిశారు కదా ఆ తర్వాత. అవును, అసలు ఆవిడ బాధను చూస్తుంటే రజిత గారు ఏడుపు మామూలుగా లేదు. ఆ కూతురు మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు, చాలా ఆశలు పెట్టుకున్నారు ఆవిడ. ఆ అమ్మాయి కూడా జీవితంలో చాలా జీవించింది. అనన్య కూడా మామూలు లైఫ్ కాదు అమ్మాయిది. బ్యాడ్ లక్ అసలు నిజంగా అమ్మాయి మిస్ అవ్వటం. ఎందుకంటే ఆ అమ్మాయి వేసిన డాన్సులు కావచ్చు, నేర్చుకున్న విధానం కావచ్చు, అదేదో టీవీ చూసి తెంగర గంతులు వేయడం కాదు, ఒక గురువు దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా నేర్చుకొని ఆ డాన్సులు వేయడము, ఆ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అలాగే పేద పిల్లలకి చారిటీగా చెయ్యడము, ఇలా ఒకటేంటి రెండేంటి ఆ అమ్మాయి జీవితం అంతా మొదలు నుంచి చివరి వరకు ఆ అమ్మాయి పట్టుదల కావచ్చు, ఆ అమ్మాయి ఆ విల్ పవర్ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. కాకపోతే ఒక్కటే నాకు అక్కడ ఏమనిపించిందంటే, తల్లిదండ్రులు కూడా మరీ అసలు ఇలా పెట్టుకుని ఉంచుకోవడం కన్నా ప్రపంచాన్ని వాళ్ళకి పరిచయం చెయ్యాలి. ప్రమాదాలను కూడా అంటే ప్రమాదాలు ఇలా ఉంటాయి అనేది ఎంతసేపు మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒకటి నేర్పిస్తే ఈ పిల్లలు ఏమి ఎక్స్పెరిమెంట్ చేస్తారో అని అనుకుంటారు. కానీ పిల్లలు ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటల్గానే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం ఒక్కటే మళ్ళీ మళ్ళీ ఎంత మాట్లాడుకున్నా ఒకే ఒక్క విషయం ఏంటి అంటే, పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు పద్దాక వాళ్ళ వెనక వెళ్ళలేరు, మానిటరింగ్ చేయలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకి వాళ్ళేం మరీ 8వ తరగతి 9వ తరగతి పిల్లలు కాదు, కాస్త పెద్దవాళ్ళు అయ్యారు. మా మీద ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని వాళ్ళు ఎందుకు ఫీల్ కాలేదు? ఒక జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, టేక్ కేర్ అనేది, హ్యాండిల్ విత్ కేరు, ఇట్లా వీటిని ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు అని అంటే అదొక జోష్ అంతే. మొత్తం మీద సుదీక్ష, అనన్య తల్లిదండ్రుల కడుపు కోతను మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. ఈ ఘటనల ద్వారా మిగతా వాళ్ళైనా చాలా విషయాలు తెలుసుకోవాలి. ముందు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నారు అనేది పేరెంట్స్కి చెప్పాలి, ఎవరితో వెళ్తున్నారు అనేది చెప్పాలి. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే ఏం చెయ్యాలనే దాని మీద కూడా మీకంటూ ఒక అవగాహన ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.